హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయమాకండి. ఇది మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడద్దండి. స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. ఇప్పుడు మనం ఈ ఈ వీడియోలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ గురించి చెప్పుకుందాం. ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనేది 2 జూలై 1981లో స్థాపించారు. దీని యొక్క ఫౌండర్ ఎన్ నారాయణమూర్తి అండ్ ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. దీనిలో ఇచ్చాను చూడండి. అదేవిధంగా ఇన్ఫోసిస్ లిమిటెడ్ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 8,16,731 కోట్లండి. బుక్ వాల్యూ వచ్చేసరికి ₹217.87 అండి. ప్రజెంట్ 2025 జనవరి 10వ తారీఖు దీని షేర్ ప్రైస్ వచ్చేసరికి ₹1966.95 అండి. ఒక కంపెనీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ ద్వారా మనకి డివిడెంట్ వస్తుందండి. ప్రతి సంవత్సరం ఆ కంపెనీకి వచ్చిన లాభాన్ని షేర్ హోల్డర్స్కి వారి షేర్ పర్సంటేజ్ని బట్టి పంచడం జరుగుతుంది. దాన్ని డివిడెంట్ అంటారు, క్యాష్ డివిడెంట్ అంటారు. 2 బోనస్ రూపంలో ఇస్తారండి. బోనస్ రూపంలో షేర్స్ ఇస్తారండి. అంటే 1:1 ఇవ్వచ్చు, 2:1 ఇవ్వచ్చు. అంటే ఒక షేర్ ఉంటే ఇంకొక షేరు బోనస్ రూపంలో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి. లేదంటే 2 షేర్లు ఉంటే ఒక షేరు బోనస్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బోనస్ అని అంటారు. దీని గురించి కూడా చెప్పుకుందాం. 3 స్ప్లిట్ అండి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ మనం బోనస్ గురించి చెప్పుకుందాం అండి. అయితే మనం ఈ కంపెనీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక 1000 షేర్లు కొని ఉంటే మనకు ఎంత ప్రాఫిట్ ఇప్పుడు వచ్చేది అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం. 20 సంవత్సరాల క్రితం అంటే 2005కి వెళ్దామండి. 2005లో 2005 10వ తారీఖు దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి షేర్ ప్రైజు ₹130 ఉందండి. అంటే ఆ టైంలో 2005లో ఒక 1000 షేర్లు కొన్నామంటే 1,30,000 దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టండి. 2005లో 1,30,000 దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 20 సంవత్సరాల్లో దీనికి ఎంత లాభం వచ్చేది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏదన్నా కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్ అండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనం బోనస్ గురించి చెప్పుకుందామండి. 2024లో బోనస్ ఇచ్చారు, కానీ నేను దాని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మనం 2005 నుంచి లెక్క వేసుకుంటున్నాం కాబట్టి చెప్పుకుందాం. అయితే జూలై 14, 2006లో కంపెనీ 1:1 బోనస్ ఇచ్చిందండి. అంటే మన దగ్గర 1000 షేర్లు ఉన్నాయండి. కంపెనీ ఇంకొక 1000 షేర్లు ఇచ్చింది. అంటే ఇప్పుడు టోటల్ 2000 షేర్లు ఉన్నాయండి మన దగ్గర. మళ్ళీ తర్వాత డిసెంబర్ 3, 2014లో మళ్ళీ కంపెనీ బోనస్ ఇష్యూ చేసింది 1:1 అండి. అంటే మన దగ్గర ఒక షేర్ ఉంటే ఇంకొక షేర్ ఇచ్చింది. అంటే మన దగ్గర ఆల్రెడీ 2000 షేర్లు ఉండే 2000 షేర్లు ఇంటూ 2000 షేర్లు ప్లస్ బోనస్ షేర్లు ఒక 2000 వచ్చినాయండి. టోటల్ 4000 షేర్లు అయినాయండి. మళ్ళీ తర్వాత కంపెనీ జూన్ 16, 2015 1:1 ఇచ్చిందండి. అంటే మన దగ్గర ఆల్రెడీ 4000 షేర్లు ఉండే 4000 షేర్లు అనేది కంపెనీ బోనస్గా ఇచ్చింది. టోటల్ 8000 షేర్లు అయినాయండి. మళ్ళీ తర్వాత సెప్టెంబర్ 5, 2018లో 1:1 బోనస్ షేర్లు కంపెనీ ఇష్యూ చేసింది. అంటే మన దగ్గర అంతకుముందు 8000 షేర్లు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు బోనస్ కింద ఇంకో 8000 షేర్లు వచ్చినాయండి. టోటల్ 16,000 షేర్లు అండి. ఈ 20 సంవత్సరాల్లో మనం కొన్నదేమో 1000 షేర్లు, అయిందేమో 16,000 షేర్లు. చూశారు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ విధంగా మనకి లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 2025లో మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి షేర్ వచ్చేసరికి ₹19,966.95 ఉందండి. అంటే మన దగ్గర 16,000 షేర్లు ఉన్నాయండి. 16,000 ఇంటూ ₹19,966.95 అంటే టోటల్ ₹3,14,71,200 మనకి షేర్ల మీద రావడం జరిగిందండి. మనకి షేర్లు ఒకటే కాదండి, మనం ముందుగానే చెప్పుకున్నాం డివిడెంట్. ప్రతి సంవత్సరం కంపెనీకి వచ్చే లాభాన్ని షేర్ హోల్డర్స్కి ఇవ్వటం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. దాన్నే క్యాష్ డివిడెంట్ అంటారు. ఇది క్యాష్ డివిడెంట్ అనేది ప్రతి సంవత్సరం మనకి ఎంతెంత వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2006లో మనకి బోనస్ ఇచ్చారండి, చెప్పుకున్నాం కదా. 2005 నుంచి 2006 దాకా మనకి డివిడెంట్ అనేది ₹56.50 వచ్చిందండి. మన దగ్గర 1000 షేర్లు ఉన్నాయి అప్పుడు. అంటే ₹56,500 ఉన్నట్టు. ₹56,500 మనకి డివిడెంట్ రూపంలో క్యాష్ అనేది వచ్చింది.
తర్వాత 2007 నుంచి 2014 దాకా లెక్క చూద్దాం. అప్పుడు డివిడెంట్ రూ. 325.25 అనేది రావడం జరిగింది. అంటే అప్పుడు మనకి 2006లో బోనస్ ఇచ్చారు కండి షేర్లు. అంటే 1000 + 1000 2000 షేర్లు అయినాయి. ఇప్పుడు దీనికి రూ. 325.25 ఇంటూ 2000 షేర్లు అండి. అంటే 6,50,500 అయిందండి. తర్వాత మళ్ళీ 2015 నుంచి 2016 దాకా లెక్క చూద్దాం. రూ. 64.75 అనేది మనకి డివిడెంట్ రూపంలో వచ్చింది. అయితే 2014లో మనకి షేర్లు బోనస్ ఇచ్చారండి. అంటే 2000కి గాను ఇంకో 2000 షేర్లు ఇచ్చారు. టోటల్ 4000 షేర్లు. ఇప్పుడు 4000 షేర్లు ఇంటూ రూ. 64.75 అంటే రూ. 2,59,000 మనకి డివిడెంట్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ 2017-18 2017-18 లెక్కేద్దాం. రూ. 65.25 మనకి డివిడెంట్ రూపంలో వచ్చిందండి. అయితే 2015లో మనకి బోనస్ ఇచ్చారండి. అంటే 4000 షేర్లు ఉంటే ఇంకో 4000 బోనస్ ఇచ్చారు. అంటే 8000 షేర్లు. ఇప్పుడు 8000 షేర్లకు గాను 8000 ఇంటూ రూ. 65.25 అంటే 5,22,000 అండి మనకి క్యాష్ రూపంలో వచ్చింది. ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా మనకి రూ. 191 వచ్చిందండి. అయితే 2018లో 1:1 బోనస్ ఇచ్చారండి. అంటే మన దగ్గర 8000 షేర్లు ఉంటే ఇంకో 8000 ఇచ్చారు. టోటల్ 16,000 షేర్లు అండి. 16,000 షేర్లు ఇంటూ రూ. 191 అంటే 30,56,000 అండి. 30,56,000 మనకు డివిడెంట్ రూపంలో వచ్చిందండి. ఇవి మొత్తం టోటల్ చూద్దాం. 56,500, 6,50,500, 2,59,000, 5,22,000, 30,56,000 టోటల్ 45,44,000 మనకి క్యాష్ డివిడెంట్ అనేది రావటం జరిగిందండి మన అకౌంట్కి. ఇప్పుడు మనకి బోనస్ రూపంలో వచ్చిన అమౌంట్, డివిడెంట్ రూపంలో వచ్చిన అమౌంట్ టోటల్ చూద్దామండి. బోనస్ రూపంలో మనకి షేర్స్ పెరగటం వల్ల మొత్తం ఇప్పుడున్న ప్రైజ్ 3,14,71,200 అండి. ప్లస్ డివిడెంట్ 45,44,000 అండి. అంటే టోటల్ 3,60,15,200. మనము ఇన్వెస్ట్ చేసిందాము 2005లో రూ. 130 షేర్ ప్రైస్ దగ్గర 1000 షేర్స్ కొన్నామండి. అంటే రూ. 1,30,000 2005లో పెడితే 2025 జనవరి నాటికి 3,60,15,200 అయిందండి. చూశారు కదా, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.